హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. దసరా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటున్నారా? నేనైతే రెండో రోజు అమ్మవారికి పులిహోర చేస్తున్నానండి. దానికి ముందుగా నేను జీలకర్ర, మిరియాలు, మెంతులు, ధనియాలు ఫ్రై చేసుకున్నాను వితౌట్ ఆయిల్ అండి. తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని, చాలా ఆయిలే పడుతుందండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు చానాగా వేసుకోండి. పంటి కింద పడుతుంటే అవి రుచిగా ఉంటాయి. అలాగే చెనిగ్గింజలండి, చెనిగ్గింజలు అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత నువ్వులు వేసుకున్నాం అనుకోండి, పంటికి కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట పులిహోర. ఇవి ఎక్కువ వేగాల్సిన పని లేదు, చిట్టుపట్టలాడితే చాలు. ఆ తర్వాత కాజు అండి, కాజు కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకున్నాము. ఇవి కూడా కొంచెం బాగా వేగాయి అనుకున్నాక కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇంగువ అయితే కొంచెం వేయండి, చాలాగానే వేయండి, చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకునేసినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నామండి, చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగా చింతపండుని అయితే నానబెట్టుకున్నాం కదండి, దాన్ని గుజ్జు తీసుకొని ఇలా సపరేట్ చేసుకొని ఒక ప్యాన్లో పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఒక బెల్లం ముక్క, ఒక చిటికెడు పసుపు, ఒక తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఇదంతా ఇలా ఉంది కదా, బాగా దగ్గర పడే వరకు ఉడకాలన్నమాట. సో చిక్కగా అయిపోయిందనుకోండి, మనకు రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, ఇలాగా చిక్కబడితే దగ్గరకు వచ్చేసింది కదా, మనకు రెడీ అయిపోయిందండి. అంతే. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా వండి పెట్టుకున్నాం కదండి రైస్. నేను రైస్లో కొంచెం పసుపు, నూనె వేసుకొని ఉడకబెట్టుకున్నానండి. సాల్ట్, పసుపు, నూనె వేసుకొని రైస్ని ఇలా పొడిగా చేసుకున్నాను. ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకుంటానండి. ఇప్పుడు ఇది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, డ్రైగా వేయించుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ముందు కలపాలి. తర్వాత పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపునంతా దీనిలో వేసేయాలండి. అలాగే మన చింతపండు గుజ్జు కూడా కలిపేయాలి. మెల్లగా కొద్దిగా కింది నుంచి కలుపుకుంటూ రావాలండి. సో ఇది మన పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.